హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ అన్న పుష్ప 2 మూవీ బాలీవుడ్లో ఎంత కలెక్షన్ చేసింది డే 2. అదే కాకుండా అల్లు అర్జున్ అన్న ఆ రోజు సంధ్య థియేటర్లో ఒక పర్సన్ అయితే మరణించారు. ఆవిడకనమాట ఎంత డబ్బులు ఇస్తున్నారు అనేది అనమాట డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక వీడియోలో అయితే అంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, ఈ మూవీ మన దగ్గర కాడికి బాలీవుడ్లోనే భారీ కలెక్షన్ అయితే వసూలు చేస్తుంది భయ్య. డే 1 వచ్చి 72 కోట్లు, అలాగే డే 2 వచ్చి 59 కోట్లు. ఇది మామూలు విషయం కాదు భయ్య. అక్కడ హీరోలే అనమాట ఆ రకం కలెక్షన్ వసూలు చేయలేదు. చాలా హీరోలు అక్కడ ఉన్నారు భయ్య. షారుఖ్ ఖాన్ అంటే మామూలు హీరో కాదు, ఆయనే అనమాట ఈ 72-80 కోట్ల దగ్గరే ఆగిండు. కానీ మనోడు వెళ్ళి అనమాట అక్కడ భారీ కలెక్షన్ అయితే వసూలు చేసిండు. ఇది మామూలు విషయం కాదు. అయితే డే 2 రికార్డ్ కూడా బ్రేక్ చేసిండు భయ్య. డే 2 అనమాట దాదాపు 59 కోట్లు. 59 కోట్లు అంటే మామూలు విషయం కాదు. కేవలం బాలీవుడ్లో అలాంటి ట్రెండ్ సెట్ చేశాడు అంటే మన అల్లు అర్జున్ అనేది చెప్పొచ్చు. అదే కాకుండా భయ్య, ఈ మూవీలో చాలామంది అనమాట ఏమని చెప్తున్నారు అంటే నెగిటివ్ టాక్ అయితే ఇచ్చారు భయ్య. చాలామంది ఈ మూవీలో ల్యాగ్ ఉంది, అదేంట్రా ఇదేంట్రా అని చాలామంది అయితే చెప్పారు. అవేమీ పట్టించుకోలేదు భయ్య బాలీవుడ్ వాళ్ళకి చాలా బాగా నచ్చింది ఓవరాల్ అనమాట. అక్కడ బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చింది. మన దగ్గర ఏంటి భయ్య, చాలామంది నెగిటివ్గా అయితే చెప్పారు, స్ప్రెడ్ చేశారు కూడా. అయితే ఈ రకంగా ఎవరేం చేసినా ఎవరేం పీకలేరు అని అనమాట అల్లు అర్జున్ సింగిల్ హ్యాండ్తో అయితే చూపించారు భయ్య. ఓవర్ నాయను నాకు తెలిసినమాట ఈ మూవీలో ఒక సీన్ అయితే చెప్తాను భయ్య. అల్లు అర్జున్ మరియు శెఖావత్ సార్ సారీ చెప్పే సీన్ అయితే ఉంటుంది భయ్య. ఆ సీన్ కాడనమాట అల్లు అర్జున్ చేశాడంట యాక్టింగ్, కానీ ఆ యాక్టింగ్ మొత్తం అయిపోయింది. వెళ్ళే టైంలో అల్లు అర్జున్ అనమాట ఆ వీడియో అయితే చూశాడంట, మేకింగ్ వీడియో. అయితే ఇది బాగాలేదు అని చెప్పి మళ్ళీ తీపిచ్చాడంట అల్లు అర్జున్. ఆ రకమైన డెడికేషన్ అయితే ఉంటుంది భయ్య అల్లు అర్జున్కి. ఆ రకంగా పక్కా ప్లానింగ్తో అనమాట సుకుమార్ మరియు అల్లు అర్జున్ వీళ్ళ కాంబినేషన్లో ఈ మూవీ ఎంత కలెక్షన్ గ్రాస్ చేసింది. ఇది మామూలు విషయం కాదు. దాని తర్వాత ఏంటంటే రీసెంట్గా అనమాట సంధ్య థియేటర్లో ఒక పర్సన్ అయితే మరణించారు భయ్య. అయితే ఆవిడకనమాట మన అల్లు అర్జున్ 25 lakhs ఇస్తానని అనౌన్స్మెంట్ అయితే చేశారు. అదే కాకుండా అక్కడ ఏం జరిగినా సరే వాళ్ళ ఫ్యామిలీకి నేనున్నా అని అయితే సపోర్ట్ హామీ కూడా ఇచ్చారు భయ్య. ఇది మామూలు విషయం కాదు. అసలు అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం లేదు, అయినా సరే ఈ రకంగా నా వల్ల ఒక పర్సన్ బాధపడకూడదు అని అనమాట అల్లు అర్జున్ అనే ఈ రకంగా అయితే రియాక్ట్ అయ్యారు భయ్య. ఇది చాలా హైలైట్. అయితే చాలా థియేటర్స్లో అనమాట రాజకీయ నాయకులు మీటింగ్ చేసినా చచ్చిపోతారు, కానీ రాజకీయ నాయకులు అసలు ఇవ్వరు భయ్య. చాలామంది అనమాట 1-2 లక్షలు. కానీ మన అల్లు అర్జున్ తన సినిమా వల్ల ఒక పర్సన్ మరణించారు అని ఈ రకంగా అయితే ఇచ్చారు భయ్య. అందుకేనమాట ఈ మూవీ ఆ రకంగా కలెక్షన్ క్రాస్ చేసింది. ఇంత మంచి మనిషి ఉంటే అలాంటి పర్సన్కి ఈ మూవీ పాజిటివ్గానే మంచి కలెక్షన్ వసూలు చేస్తుంది. ఈ మూవీలో అల్లు అర్జున్ రెమ్యునరేషన్ అనమాట 24%, అంటే 100లో అనమాట 24%. 100 కోట్లు వస్తే 24 కోట్లు అల్లు అర్జున్కి. ఆ రకంగా అనమాట ఈ మూవీ దాదాపు ఇప్పుడు 449 కోట్ల దాకా వసూలు చేసింది భయ్య. దాంట్లో 24% అల్లు అర్జున్కి అయితే వెళ్తాయి. కానీ సరే చాలామంది దీన్ని కూడా నెగిటివ్గా అయితే స్ప్రెడ్ చేస్తున్నారు భయ్య. ఎందుకంటే ఇంత రెమ్యునరేషన్ పెట్టుకొని కేవలం 25 lakhs, ఈ ల్యాక్స్ని ఏం చేసుకోవాలి, ఇంత డబ్బుతో అనమాట ఒక మనిషి ప్రాణాన్ని వెలకడతారా అని చాలామంది చెప్తున్నారు. ఇదైతే రాంగ్ అని నాకు అనిపించింది. ఆయన వల్ల చనిపోలేదు భయ్య, వాళ్ళే అనమాట సినిమాకి వచ్చారు, తొక్కిసలాట్లో మరణించారు. అది చాలా సహజం అనమాట. రీసెంట్గా చాలా జరుగుతున్నాయి. సహజం అంటే ఆ రకంగా నేను చెప్పట్లేదు భయ్య, వాళ్ళు చూసుకొని రావాలి ఆ రకంగా అనమాట నేను చెప్పేది. అయితే ఈ రకంగా అనమాట ఈ మూవీ ఓవరాల్గా అనమాట ఇండియాలో నెంబర్ 1 స్థానంలో అయితే ఉంది భయ్య. డే 1లో అలాగే డే 2 రికార్డులో అనమాట. అయితే చాలామంది ఏమని సగంలో సగం పడిపోయింది అంటున్నారు, కానీ పడదు భయ్య. ఉంటూ ఇంకా కలెక్షన్ లాస్ అవుతుంది. ఎందుకంటే సాటర్డే ఆర్ సండే వస్తుంది, తర్వాత మండే నుండి రేట్స్ అయితే తగ్గిస్తారంట, అంటే టికెట్ రేట్లు. ఆ రకంగా అనమాట ఈ మూవీకి ఫ్యామిలీస్ కూడా పోతారు భయ్య. ఈ మూవీకి అసలు తిరుగులేదు తగ్గేదిలే అన్నట్టు అనమాట భారీ కలెక్షన్ అయితే వసూలు చేస్తుంది. నేనైతే ఈ విధంగా అనుకున్నా, మీరే ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి దాన్ని సపోర్ట్ చేయండి భయ్య. రాజమౌళి గారు అంటే రాజమౌళి రికార్డ్ని బ్రేక్ చేశాడు మన అల్లు అర్జున్ సుకుమార్ గారి డైరెక్షన్లో. ఇదైతే పక్కా భయ్య. మీరు ఈ విషయంలో ఏమనుకున్నారో కామెంట్ చేయండి.